హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఫ్యాక్ట్స్. నేను మీ హర్ష. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పరమశివుడి అవతారాల్లో అతి భయంకరమైన అవతారం, అదే మన కాలభైరవుని అవతారం. అసలు ఈ కాలభైరవ అవతారం ఎందుకు వచ్చింది, కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు ఎలా అయ్యాడు మనం చూసుకుందాం. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువు ఆధిపత్యం కోసం ఎంతో మాటల యుద్ధం చేయడం సాగింది. ఆ మాటల యుద్ధం ఎంతగానో పెరిగిపోవడంతో దేవతలందరిలో భయం అన్నది మొదలయ్యింది. ఈ మాటల యుద్ధాన్ని ఎలా ఆపాలి అని దేవతలందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్తాడు. పరమశివుడే దీనికి ఒక సమాధానం చెప్పగలుగుతాడు అని. ఆ సమయంలో పరమశివుడు బ్రహ్మ విష్ణువుల దగ్గరికి వచ్చి, నేను ఒక లింగ ఉద్భావం చేస్తాను, దాని ఆది అంతం ఎవరు కనుక్కుంటారో వాళ్ళే పై చెయ్యి అని చెప్పడం జరిగింది. దీనితో బ్రహ్మదేవుడు ఆది కనుక్కోవడానికి పైకి వెళ్తాడు, విష్ణుమూర్తి అంతం కనుక్కోవడానికి కిందకి వెళ్తాడు. కొద్దిసేపట్లో విష్ణుమూర్తి తిరిగి వచ్చేసి తన ఓటమిని ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మదేవుడు అహంకారంతో ఓటమి ఒప్పుకోక అబద్ధం చెప్పసాగుతాడు, నేను మీ ఆదిని చూశానని. దానితో పరమశివుడు ఎంతో కోపంతో తాండవం చేయడం జరుగుతుంది. ఆ తాండవంతోనే కాలభైరవుడు బయటికి వస్తాడు. ఈ కాలభైరవుడు బ్రహ్మదేవుడికి ఉన్న 5 తలల్లో ఏ తల అయితే అబద్ధం చెప్పిందో ఆ తలని ఖండించడం జరుగుతుంది. దీనితో కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకొని ఆ ఖండించిన శిరస్సు తన చెయ్యికి అంటుకుంటుంది. దీనితో శివుడు కాలభైరవుడికి చెబుతాడు, ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగు, ఎక్కడైతే నీకు ముక్తి లభిస్తుందో అక్కడే నువ్వు ఉండు అని. ఈ మాట ప్రకారం కాలభైరవుడు ఉన్న ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరగడం జరుగుతుంది. చివరికి కాశీ పట్టణంలోని గంగమ్మలో స్నానం చేయడం జరుగుతుంది. అక్కడ తనకి విముక్తి జరుగుతుంది. దీనితో శివుడు, నువ్వు ఇక్కడే క్షేత్రపాలకుడు వై నాకొచ్చే భక్తులకి అండదండలతో ఉండు. కాలభైరవుడికి మరొక పేరే కాలానికి అధిపతి. అతను ఎంత వారికైనా చెడు కాలాన్ని తీసేసి తనని నమ్మిన వారికి మంచి కాలం